జనరల్‌గా ఏంటంటే, ఇప్పుడు మనకు వచ్చేసరికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉస్మానియా యూనివర్సిటీ ఉంది. దాంట్లో హాస్టల్‌లో ఫుడ్ బాగోపోయినా, హాస్టల్ ఫెసిలిటీ సరిగ్గా లేకపోయినా, స్టూడెంట్స్‌కి ఏదన్నా న్యాయం జరగకున్నా, సో ఇట్లాంటి సందర్భాల్లో ఏళ్ల తరబడి ధర్నాలు, ఆందోళనలు చేస్తా ఉన్నారు. అది జార్జి రెడ్డి కాలం నుంచి కూడా జరుగుతూనే ఉంది. అంతకుముందు నుంచి కూడా. సో మీ అందరికీ తెలియని విషయం కాదు. అయితే రీసెంట్‌గా ఓయూ తీసుకున్న నిర్ణయంతో ఈరోజు వచ్చేసరికి ఉస్మానియా యూనివర్సిటీ మొత్తం బంద్‌కొచ్చేసరికి ఈ ఏబీవీపీ వాళ్ళను స్టూడెంట్ యూనియన్ వాళ్ళు పిలుపునిచ్చారనమాట. అదేంటో చెప్తాను. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇక టాపిక్‌లో వెళితే ఏంటంటే, సో ఇప్పుడు ఉస్మానియాలో వచ్చేసరికి మీరు ఎటువంటి బందులు గానివ్వండి, ఎటువంటి ధర్నాలు గానివ్వండి చెయ్యటానికి వీల్లేదని జెప్పేసి జీవో జారీ చేశారు. సో ఆ జీవో జారీ చేయడం వల్ల ఏమవుతుంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్యాంటీన్, ఉస్మానియా యూనివర్సిటీ క్యాంటీన్ గానివ్వండి, ఉస్మానియా యూనివర్సిటీ హాస్టల్ ఫెసిలిటీ అంటే ఇప్పుడు కొంతమందికి రావాల్సినవి రాకుండా వేరే వాళ్ళకి సొంతగా ఇచ్చేసుకున్నారు అనుకోండి ఎగ్జాంపుల్. అట్లాంటి సందర్భాల్లో ఏం చేస్తారు? ఈ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో స్టూడెంట్స్ యూనియన్స్ వాళ్ళు చెప్తారు. సో స్టూడెంట్స్ యూనియన్స్ వాళ్ళు వచ్చి ఏం చేస్తారు? మొత్తం బంద్ చేసి ధర్నాలు, ఆందోళనలు చేస్తూ ఉంటారు. ఎక్కడి దాకా రీచ్ అవుతుంది? అది గవర్నమెంట్ దాకా రీచ్ అవుతుంది. సో ఇట్లాంటివి ఇక కుదరదు. మీరు ధర్నాలు కానివ్వండి, ఆందోళన కానివ్వండి, ఉస్మానియా యూనివర్సిటీలో ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు చేయటానికి లేదు అని చెప్పేసి వాళ్ళు జీవో జారీ చేయటం అయితే జరిగిందనమాట. సో దీని గురించి ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ బంద్కి వీళ్ళు పిలుపునివ్వడం అయితే జరిగిందనమాట. ఓవరాల్గా అయితే ఇది ఒక షాకింగ్ న్యూసే. ఏంటంటే ఇది ఇంతవరకు ఎప్పుడు కూడా ఎవరు జారీ చేయనటువంటి కొత్త నిబంధన. సో దాని గురించే వీళ్ళు చేస్తూ ఉన్నారు. మరి ఏం జరుగుతుందో, మొత్తానికి ఈ బంద్ సక్సెస్ అవుతుందా లేదా, ఈ జీవోని వీళ్ళు వెనక్కి తీసుకుంటారా లేదా కూడా తెలియాల్సి ఉంటుందన్నమాట మనకు.